మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమాని మీలో చాలామంది చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆ మూవీని లవ్ స్టోరీలా కాకుండా లైఫ్ స్టోరీలా చూసారా? లైఫ్‌లో అసలు అడ్జస్ట్ అవ్వడం అంటే ఏంటి అన్న ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా! ఆ పర్స్పెక్టివ్‌లో ఎప్పుడైనా ఈ మూవీని చూసారా? మనలో చాలామంది ఆ సినిమాలో ఒకటి చూసాం. విక్కీ లైఫ్‌లో అడ్జస్ట్ అవ్వడు. తనకి తన ఒపీనియన్స్ ఉంటాయి. తన లైఫ్, తన కెరియర్, తన చాయిసెస్ ఈ విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు విక్కీ. కానీ అదే సినిమాలో ఒక చిన్న సాఫ్ట్ ట్రూత్ కూడా ఉంది. కొన్నిసార్లు లైఫ్‌లో అడ్జస్ట్ అవుతామంటే మనకి మనమే లేమని అర్థం కాదు. మనకి ఒపీనియన్స్ లేవని అర్థం కాదు. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని అర్థం కాదు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనకి ఇష్టమైన విషయాలలో వెనక్కి తగ్గామంటే అది వీక్‌నెస్ కాదు. అది చాయిస్. అది కేర్ అండ్ దట్స్ అండర్‌స్టాండింగ్. ఈ రోజుల్లో అందరికీ ఉండే కామన్ క్వెషన్, నాకు ఇష్టమైన దాన్ని ఇంకెవరి కోసమో నేనెందుకు వదులుకోవాలి? వ్యాలిడ్ క్వెషన్. కానీ అడ్జస్ట్ అవ్వడం అంటే తగ్గడం కాదు, ఓడిపోవడం కాదు. కొన్నిసార్లు మన ఒపీనియన్స్‌ని మన రిలేషన్‌షిప్స్ కన్నా పెద్దదిగా చూడకపోవడం. అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అందుకేనేమో మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నాకు ఒక సినిమాలా అనిపించదు. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ ఎ రిమైండర్. అర్థం చేసుకోవడం, మార్చుకోవడం, మారడం ఇవన్నీ బిట్స్ అండ్ పీసెస్ దట్ కంబైన్స్ అ రిలేషన్‌షిప్. అండ్ అది ఓడిపోవడం అస్సలు కాదు. అది మనకున్న ప్రొటెక్షన్‌ని ఆ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో ఇంకా బెటర్‌గా చేసుకోవడం. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వడం ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఎవరో ఒకరు అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. అడ్జస్ట్ అయినంత మాత్రాన తగ్గిపోయినట్టు కాదు. అండ్ దిస్ ఇస్ నో క్వెషన్ ఆఫ్ ఓడిపోవడం, గెలవడం ఇన్ అ రిలేషన్‌షిప్. అండ్ దాట్స్ సంథింగ్ వి రియల్లీ మిస్ దిస్ డేస్. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, arrogance, and that shouldn't affect any relationship. కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్లో మనం కొన్ని మార్చుకుంటాం, కొన్ని మారుతాయి. దాని అర్థం సాక్రిఫైస్ చేశామని కాదు. ఒకవేళ సాక్రిఫైస్లా కనిపించినా అది ప్రేమ అయి ఉండొచ్చు, లేదా కేర్ అయి ఉండొచ్చు, లేదా సింప్లీ ఆ రిలేషన్ కంటే నా ఈగో ఎక్కువ కాదని అర్థమై ఉండొచ్చు.